నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్లో ఇంట్రెస్టింగ్గా ఉందండి. యాక్చువల్గా ఇంకా అంటే ఇప్పుడు బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్ వల్ల ముందే ఆల్రెడీ మొత్తం చూస్తున్నారు కాబట్టి ఎవరెవరేంటి ఎవరెవరిని కంట్రోల్లో పెట్టాలి ఇవన్నీ చూసుకొనే వచ్చారు వాళ్ళు. సీరియస్గా వాళ్ళు ముందు కూడా డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఇస్తే నువ్వు వీళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేశారు. అంటే మేము ఒకవేళ మీకు బాల్ ఇస్తే మీరు ఎవరిని నామినేట్ చేయాలి, మీకేం పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా క్లియర్గా అన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. సో నిన్న మనం మాట్లాడుకునే వరకు ఫస్ట్ నిఖిల్ అయ్యర్ బాల్ పట్టుకున్నాడు, తనూజాని సెలెక్ట్ చేసుకున్నాడు. తనూజ ఏమో సుమన్ శెట్టి గారిని రాముని నామినేట్ చేసింది ఈ వీక్కి. సో అప్పుడు నిఖిల్ నాయర్ ఏం చేశాడు, సుమన్ని సేవ్ చేసి రాముని సేవ్ చేసి సుమన్ని నామినేషన్స్లో పెట్టాడు. నిన్న మనకి 9:30 to 10:30 ఉన్న షోలో అంటే మనకు యాక్చువల్గా 24/7 వచ్చే దాంట్లో ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి. సో నేను మీకు నిన్న అప్డేట్ కంటిన్యూ చేస్తున్నాను. నిన్న తర్వాత నెక్స్ట్ చిట్టి రమ్య బాల్ తీసుకున్నప్పుడు రాముని సెలెక్ట్ చేసుకుంది. రాము ఏమో రీతుని డెమాన్ని నామినేట్ చేశాడు. రీతుని సేవ్ చేసి డెమాన్ని పెట్టింది. డెమాన్కి క్లియర్గా అమ్మాయి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. అమ్మాయి నేను పూర్తిగా ప్యూర్గా గేమ్ కోసం అని యూజ్ చేసుకుంటుంది. అమ్మాయి అంత డ్రామా, నువ్వేమో అమ్మాయి వెనకాల పడుతున్నావు, నీ గేమ్ అంతా పాడు చేసుకున్నావు, ఇవన్నీ రిలేషన్స్ పెట్టుకోవడానికి నువ్వు రాలేదు, చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పటికైనా డెమాన్కి అర్థం కావాలి, అర్థమయ్యి తన గేమ్ తను ఆడుకుంటే అబ్బాయి బాగా ఆడతాడు, ఫిజికల్గా బాగా ఆడతాడు. కాకపోతే బ్రెయిన్ వాడట్లేదు, వెనకాలే తిరుగుతున్నాడు కాబట్టి ఏం అర్థం కావట్లేదు. 24/7 చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది. ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు, బయట టాక్ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి లోపల వాళ్ళకి తెలియదు కదా. సో అదే ప్రపంచంలో ఏదో కప్పలాగా అలా ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా క్లియర్గా నీట్గా కూర్చొని మరీ చెప్పింది. రమ్య చాలా క్లియర్గా ఉంది. రమ్య కళ్యాణ్ గురించి కూడా అనింది, అమ్మాయిలు వేసుకొని తిరుగుతుంటాడు, అసలు చేతులు లేకుండా, నిజంగా చేతులు లేకుండా ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారో నాకు అర్థమే కావట్లేదు. ఈ గేమ్లో ఈ బిగ్ బాస్ హౌస్లో మీద పడిపోయి చేతులు వేసుకొని నడుముల మీద చేతులు వేసుకొని వెళ్ళకుండా ఆటే ఆడలేకపోతున్నారు. సో అమ్మాయి అదే అనింది, ఒకవేళ నా దగ్గర వస్తే నేను చెయ్యిరగొడతాను అక్కడికి అని చాలా క్లియర్గా అనింది. అది రూడ్గా అయి ఉండొచ్చు కానీ అది క్లియర్గానే చెప్పింది. అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది. ఇవాళ వచ్చేసి బాల్ మాధురి గారికి వచ్చింది. ఈ గ్యాప్లో వంట చేసుకుంటుంటారు కదండి. నిన్న ఆల్రెడీ దివ్యాకి మాధురి గారికి కళ్యాణ్కి గొడవైంది. ఏంటి ఆ బీన్స్ కూర ఉడకట్లేదు, ఇంకా అవ్వలేదు వంట అంటే బీన్స్ తోటి మాధురి గారు ఉడకాలో ఏంటో మరి. అవి దివ్య చెప్పింది అర్థం కాదు. పెద్ద పెద్ద నోరు వేసుకొని పెద్ద పెద్ద గొడవ చేసింది. దివ్య బాగుంది, ఫస్ట్ అమ్మాయి ఫస్ట్లో బాగానే అనిపించింది. ఇప్పుడు రాను తలకి ఎక్కినాయి కళ్ళు పూర్తిగా, అసలు ఏమీ అర్థం కాకుండా తనతో అంటే నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు తనూజ ఎట్లయితే నాన్న అని వెనకాల పడిందో భరణి గారి వెనకాల, ఇప్పుడు అదే ప్రపంచంలాగా అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు భరణి గారే ప్రపంచం అన్నట్టు, మీరు నాతో మాట్లాడలేదు, మీరు నాతో ఏంటి ప్రోటీన్ పౌడర్ కల్పించుకోలేదు, మీరు నాతో నేను కనిపించట్లేదు మీకు అని ఏం అడుగుతుంది. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా ఉన్నారు. ఫ్యామిలీ మెలో డ్రామా లాగా నడుస్తుంది అనమాట. మధ్యలో ఈయన పిచ్చోడు అయిపోతున్నాడు, మధ్యలో ఈయనకి బ్యాడ్ అది వస్తుంది ఆడియన్స్ నుంచి. ఆయనకేం ఆయన బాగానే ఆడుతున్నాడు, తెలివిగానే ఆడుతున్నాడు, వీళ్ళే పిచ్చోడు మధ్యలో. తనూజ ఇంకా తెలియగలది. ఇప్పుడు ఏమనంటే మాధురి గారు సంకలో దూరుతుంది అనమాట, రాజా 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 అని. దువ్వాడ శ్రీనివాస గారు ఆమెకు రాజా, ఈమెం రాజా, ఆమెకు అర్థం కాదా, ఆమె ఎంతమందిని చూస్తుంటుంది. తనూజ వెళ్ళి సంకలో దూరు పడుకుంది ఇప్పుడు 24/7లో. ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాక చూస్తే లైవ్లో వెళ్ళి సంకలో దూరు పడుకుంది అనమాట. ఆ అమ్మాయి మాధురి గారికి అని తెలియకుండా ఏమి ఉండదు. సో ఈ అమ్మాయి తెలివితేటలు అనమాట. సరే ఈరోజు మాధురి గారికి బాల్ వచ్చిందండి నామినేషన్స్ దాంట్లో. మాధురి గారు ఏం చేశారు, రీతుకి ఇచ్చారనమాట. రీతుకి ఇస్తే రీతు దివ్య గారిని భరణి గారిని నామినేట్ చేసింది. భరణి గారికి చెప్పే పాయింట్స్ ఏంటంటే, రీతు వీళ్ళే చెప్పాలి సపోర్ట్ గురించి. ఇది మీరు నాకు సపోర్ట్ చేస్తానని చేతిలో చేసి మాట ఇచ్చారు, మీరు నాకు కట్టెన్సీ టాస్క్లో నాకు మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, మీరు రాము అవ్వడు నేనే అవుతాను అనుకున్నాను, మీరు నాకు మాట ఇచ్చి తప్పారు. ఎంతమంది సపోర్ట్ చేయాలి నీ అమ్మాయికి? ఆ డెమాన్ పవన్ 24/7 సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈయనంటే సపోర్ట్ చేయలేదంటే ఈమెకు బాధేసిందంట, అందుకోసం నామినేట్ చేస్తుందంట. భరణి గారిని నామినేట్ చేయడానికి ఆ పాయింట్ పెట్టింది అమ్మాయి. సరే తర్వాత ఏమైంది, దివ్య ఇప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ వీళ్ళకి నచ్చట్లేదు. ఫ్రెండ్ తనూజ బాధపడిపోతుందని ఈమెకు బాధ అనమాట. సో మాధురి గారు ముందే వీళ్ళకి అంటే వీళ్ళని చేయాలని వీళ్ళు ముందే చెప్పారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక పాయింట్ చెప్పాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, దివ్య ఫుడ్ అదేంటి ప్రొవిజన్స్ ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఈమె కళ్ళు తిరిగాయంట ఆకలేసి.
అందువల్ల దివ్య నామినేట్ చేసింది. అది పాయింట్ సిల్లీగా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు, అందులో తప్పనట్లేదు. కానీ వీళ్ళు చెప్పే పాయింట్స్ అలా ఉన్నాయి. సరే అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, గౌరవ్కి బాల్ వచ్చిందనమాట. గౌరవ్ సంజనాకి ఇచ్చారు. సంజనాకి ఇచ్చినప్పుడు సంజన గారు ఏం చేశారు, భరణి గారిని రాముని నామినేట్ చేశారు. భరణి గారిని ఏ రీజన్తో నామినేట్ చేశారు, నువ్వు రాముని పప్పెట్లాగా వాడావు, మీరు అసలు స్టాండ్లోనే ఉండట్లేదు, మీరు అందరినీ మీ చుట్టూ తిప్పుకుంటున్నారు, ఇవన్నీ పాయింట్స్ సంజన గారు పెట్టారు. ఫస్ట్ టైం భరణి గారు నోరు తెరిచి మాట్లాడారు ఇవాళ. అసలు ఆయన ట్రూ కలర్స్, ఆయన ట్రూ విలనిజం ఇవాళ కనపడింది అనమాట. ఏంటంటే ఆ బెట్ టాస్క్లో మీరు నన్ను నలుగురు అదేంటి విలన్స్ లాగా తీసి కింద పడేశారు ఆ గేమ్లో అని రాముని అంటే సంచాలకుగా నువ్వు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి ఆ గేమ్ ఆ ప్యాటర్నే మార్చుండాల్సిందే అంటది. ప్యాటర్న్ మార్చడానికి సంచాలక్ ఎవరండి? ఇప్పుడు ఒక గేమ్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు జెండర్ ఇది లేకుండానే కదా బిగ్ బాస్కి వెళ్ళారు. మీరు అమ్మాయిలు కలిసి ఉండాలనే కదా, మా అన్ని తెలుసుకునే కదా వీళ్ళు వెళ్ళారు. అన్నిటికీ ఓకే అనుకొని అగ్రిమెంట్లు సైన్ చేసి బాగా డబ్బులు ఇంత కావాలి అని డిమాండ్లు చేసుకునే కదా వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు అంటున్నామే నలుగురు విలన్స్ లాగా నన్ను పట్టుకొని వెళ్ళి కింద వేసేసారు, నలుగురు బాయ్స్ అంతా కలిసి నన్ను తీసుకెళ్ళి కింద పడేశారు. అప్పుడు మాధురి గారు వెంటనే అన్నారు ఒక మాట, మీకు ఆ అబ్బాయిలు అలా ముట్టుకోవడం మీకు నచ్చకపోయి ఉంటే మీరు క్విట్ అయిపోయి ఉండాల్సింది గేము, వాళ్ళు దింపకుండానే మీరు దిగిపోయి ఉంటే అయిపోయి ఉండేదని పేరుగా చెప్పింది. ఇప్పుడు ఆవిడకి నచ్చలేదని అంటే ఆవిడ ఆడదు, మీకు అబ్బాయిలుతో అవ్వదు. ఇప్పుడు ఆ తర్వాత సుమన్ శెట్టి ఆ టైర్ టాస్క్లో కూడా సంజన గారు లోపల దూరలేక ఆగిపోయారు. అలా ఆగిపోయి ఉంటే అయిపోయేది, దాన్ని పాయింట్ తీసుకోకుండా ఉండాల్సింది అన్నది పాయింట్. సరే ఏదేమైనా భరణి గారిని దానివల్ల చేసింది అనమాట. రాముని అంటది, నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే నన్ను ఆ ఒక్కరోజు పడుకొనివ్వలేదు, నా భరణి గారికి నువ్వు ఫుల్ ఫెసిలిటీస్ ఇచ్చావు, ఆయనని పడుకొని ఇచ్చావు, నన్ను మాత్రం నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశావు అన్న అది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉండే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అబ్బాయికి ఉండే భరణి గారు చెప్పడం వల్ల నువ్వు నన్ను పంపించావు అనేది ఆ అమ్మాయి అది. అప్పుడు భరణి గారు రేజ్ అయ్యారనమాట. ఇప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు ఇది నాకు చూపించమనండి ఎక్కడన్నా, నేను సంజన గారిని బయటికి పంపించండి అని నా నోటితో అన్నది చూపిస్తే నేను ఐ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద హౌస్ అని ఆయన ఇంకా చాలా సీరియస్ అయ్యి వాయిస్ అంతా పెంచేసి ఫస్ట్ టైం మాట్లాడారు గట్టిగా డిఫెండ్ చేసుకోవడానికి. సో ఈ సంజన గారు దాంట్లో భరణిని నామినేషన్లో పెట్టి రాముని సేవ్ చేశారు గౌరవ్. సో నెక్స్ట్ ఆయేషాకి వచ్చిందనమాట. గౌరవ్కే వచ్చింది బాల్, ఆయేషాకి ఛాన్స్ ఇచ్చాడు. ఆయేషా అడుగుతుందనమాట, నాకు కావాలి, నేను ఆడాలి, నాకు బాల్ ఇవ్వండి అంటే గౌరవ్ బాల్ ఆయేషాకి ఇచ్చాడు. ఆయేషా సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది. సుమన్ గారు తనుజాని సంజనాని నామినేట్ చేశారు. తనుజాని అన్నాడు అనమాట, నీకు ఓవర్ కేరింగ్ కావాలి, నీకు అందరు నీ చుట్టే తిరగాలి, నువ్వు ప్రతిదానికి ఇమోషనల్ అయిపోతావు, నువ్వు అవన్నీ పాయింట్స్ ఆయన పెట్టాడు. పెడితే ఆమెకు ఎంత కోపం వచ్చేసిందో, చాలా కోపం వచ్చింది. నువ్వే ఏడుస్తావు, నీకే బట్టలు వచ్చినప్పుడు ఏడుస్తావు, ఈమె ఏడిపి ఒక లెక్క. ఇప్పుడు సుమన్ ఏడిచినా ఎవరికి కనిపించట్లేదు, ఈమె కనిపించేలాగా ఏడవడం ఈమె టాలెంట్. అసలు అందరి అటెన్షన్ ఈమె మీదే ఉండాలి. నాన్న వచ్చి పలకరించాలి, నాన్న రాకపోతే నేను ఇంత గెలిచి ఆడాను, నేను ఓడిపోతే నాన్న రాలేదు, గెలిస్తే నాన్న రాలేదు, నేను గెలిస్తే అట్లీస్ట్ రీతు వచ్చి నాకు హగ్ ఇవ్వలేదు, కంగ్రాట్స్ చెప్పలేదు, ఇవన్నీ ఈమెకే కావాలి. మెలో డ్రామా అంతా ఈమె ఆడుతుంది. ఇంకా దాన్ని ఏమంటారు, మహానటి, ప్యూర్గా మహానటి అనొచ్చు. సో సుమన్ గారు అన్నారు అనమాట, ఆ టాస్క్ అది లాస్ట్ ఏం టాస్క్ అది, ఆ టాస్క్లో శ్రీజ సుమన్ శెట్టి గారు ఒక పేరు కదండి. శ్రీజ రాకముందు సుమన్ శెట్టి గారి దగ్గరకు వచ్చి కళ్యాణ్ పేరు అవ్వకముందు దాంతో తన సుమన్ గారి దగ్గరకు వచ్చి అడిగింది అనమాట. ఆమెకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు సుమన్ గారి దగ్గరకు వచ్చి, సుమన్ అన్న మీరు నాతో ఆడతారంటే ఆడతానమ్మా అన్నారు. ఆ అమ్మాయి అంటది, నేను మిమ్మల్ని అడిగాను, నాకెవరైనా సపోర్ట్ దొరికితే నేను మిమ్మల్ని వదిలేస్తాను ఓకే అని అంటేనే నేను కళ్యాణ్ని మాట్లాడానని చెప్తుంది. ఆయన అబద్ధం ఆడాడు, మనకు తెలీదు. ఇప్పుడు నాగార్జున గారు చెప్తే నేను అబద్ధం ఆడాను, నువ్వు నాతో ఆ మాట అనలేదు, శ్రీజ వచ్చింది కాబట్టి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను శ్రీజతో వెళ్ళాను, నువ్వు కళ్యాణ్ పేరు తీసుకున్నావు కాబట్టి నేను శ్రీజని తీసుకోవాల్సి వచ్చింది అని సుమన్ గారు, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నాతో పేరప్ అవుతా అన్నావు, తర్వాత కళ్యాణ్తో వెళ్ళిపోయావు అనేది ఆయన పాయింట్.
సో దానికి ఆమెకు చాలా బాధేసింది. మీ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి సుమనన్న, నువ్వు అట్లా ఇట్లా అని అన్నీ అనింది. మొత్తానికి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేశారు లాస్ట్. తర్వాత సుమన్ గారు ఏం చేశారు, సంజన గారిని అన్నారనమాట, ఎవరిదైనా గొడవ అవుతుంటే మీరు తెగ నవ్వేసుకుంటుంటారు, ఆ గొడవను ఆపడానికి ట్రై చేయరు అంటే ఆమె అప్పుడు కూడా నవ్వుతుంది, ఆ నామినేషన్లో కూడా నవ్వుతుంది. సరే ఇదంతా ఓవరాల్గా నవ్వులాటగా ఉండిపోయింది. ఆయేష ఏం చేసింది, తనూజాని నామినేట్ చేసి సంజన గారిని సేవ్ చేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయేష అప్పుడు తన పాయింట్స్ రేజ్ చేసింది. ఇవన్నీ ఓకే, సుమనన్న చేశారు, నేను సంజన గారిని సేవ్ చేస్తున్నాను, తనూజాని నామినేట్ చేస్తున్నాను, ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే అని ఆ అమ్మాయి పాయింట్స్ పెట్టింది. అసలు నీలాంటి ఒక ప్లేయరు అమ్మాయిలకే కలంకం అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు నీలాంటి ఇప్పుడు నువ్వు నాన్న అన్నావు, ఆయన నీతో వెనకాల నిన్ను సపోర్ట్ చేయడానికి ఏ గేమ్లో అయినా నీతో టైఅప్ అవ్వడానికి చూస్తాడు. ఆమె అన్నానే దివ్య తిరుగుతుంది. ఇది ఇది ఆడడానిక మనం బిగ్ బాస్కి వచ్చింది, ఈ రిలేషన్స్ పెట్టుకోవడానిక మనం బిగ్ బాస్కి వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేకుండా మేము ఒకరొకరే ఆడతాము. అప్పుడు మాకు ఇప్పుడు సపోజ్ నాకు నీకే పడింది, అప్పుడు ఆయన భరణి గారు వచ్చి నీకు సేవ్ చేస్తారు, మరి నా పరిస్థితి ఏంటి? అట్లా ఆమె ఎగ్జాంపుల్గా పాయింట్ బై పాయింట్ టక అడిగింది ఆ అమ్మాయి ఆయేష. ఆ అమ్మాయికి ఇంకా వాయిస్ లేదు, ఇంకా ఏదో గొంతేసుకుని అరుస్తుంది అనమాట తనూజ. మొత్తానికి తనూజ డేంజర్లో అదే నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్కి బిగ్ బాస్ ఏం చేశారు, ఇంకో బాల్ ఇస్తాడేమో పాపం శ్రీనివాస్ సాయి ఉన్నాడు, అబ్బాయికి వస్తుంది అనుకున్నాము. అప్పుడు కెప్టెన్ని పిలిచారు, కళ్యాణ్ నువ్వు డైరెక్ట్గా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పారనమాట. డైరెక్ట్గా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అంటే అబ్బాయి రాముని నామినేట్ చేశాడు. చాలా అన్ఫేర్ అది. ఏ టాస్క్ను పాయింట్ చేసి అన్నాడు అంటే ఆ బెలూన్ టాస్క్లో ఆ రీతు ఆ పక్కకు పెట్టి అది గుచ్చుకోకుండా ఆ గుండు పిన్నులకి ఉఫ్ఫని ఊదకుండా అబ్బాయి చక్కగా ఇట్లా పెట్టాడు, అమ్మాయి చక్కగా పక్కన పెట్టింది. బిగ్ బాస్ తిట్టాడు, తర్వాత గేమే క్యాన్సిల్ అయింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కళ్యాణ్ వచ్చి అంటాడు సంచాలకంగా నువ్వేం చేస్తున్నావని. ఆ అబ్బాయి స్పెసిఫిక్గా ఇమాన్యుయల్ ఇంకా సైలెంట్గా ఉన్నాడు, ఇమాన్యుయల్ నామినేట్ చేయాలి కావాలంటే, కానీ రాముని కాదు. రాము ఆ పాయింట్ రేజ్ చేశాడు ఆ గేమ్లో 110%. 2 సార్లు 3 సార్లు అన్నాడు మీరు తప్పుగా ఆడుతున్నారు, బిగ్ బాస్ అలా చెప్పలేదు, మీరు ఊదాలి, ఊతే అది పగులుతుంటే ఇంకో బెలూన్ వేయాలి అంటే రీతు వాళ్ళు నామినేట్ చేసినప్పుడు కూడా ఆ రీతు అదే అరుస్తుంది, మీరు ఆ బాల్ తీసి ఇంకో బాల్ వేసి, ఆ అబ్బాయికి ఏమవసరం బాల్ తీసేయడానికి, అది పగిలితే వేయాలి, ఇంకోటి పగిలితేనో లేకపోతే ఆ బాక్స్లోంచి బయటకు వస్తేనో ఇంకో బాల్ వేస్తారు, ఇంకో బెలూన్ వేస్తారు. తీసుకెళ్ళి చక్కగా పక్కన కూర్చోబెట్టి ఇంకో బాల్ వేసి ఉండాల్సింది, అది మేము తప్పు చేస్తున్నాం అని అంటే అప్పటికి రాము అంటే పెద్ద నోరేసుకొని పెద్దగా అరిచి ఆ అబ్బాయిని ఓట్టెచ్చి అసలు బిగ్ బాస్ చెప్పేవరకు వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేశారు వాళ్ళు. వీళ్ళని చూసి కళ్యాణ్ వాళ్ళు తనుజ అలాగే పెట్టింది, వాళ్ళని చూసి శ్రీజ అలాగే పెట్టింది. సో మొత్తం గేమ్ అంతా స్పాయిల్ అయింది. ఆ పాయింట్ మీద రాముని నామినేట్ చేశాడు. రాము అంటే వీళ్ళకి నచ్చట్లేదు, ఈ గ్రూప్కి నచ్చట్లేదు. ఎవరికి, తనుజ, రీతు, డెమాను, కళ్యాణ్, వీళ్ళెవరికి రాము, భరణి వీళ్ళు నచ్చట్లేదు అనమాట. సో 2 గ్రూపులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వీళ్ళని ఎట్లా ఆడుకుంటారో మనం చూడాలి. సో ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు సుమన్ గారు ఉన్నారు, డెమాన్ ఉన్నాడు, దివ్య ఉంది, భరణి గారు ఉన్నారు, తనుజ ఉంది, రాము ఉన్నాడు. ఇందులో ఎవరు జెన్యూన్ అని మీకు అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి, ఓటేసి వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయండి. సుమన్ గారు నాకు జెన్యూన్గా అనిపిస్తున్నారు. ఆయన ఆడతారా లేదా, కలుస్తారా, వాగుతారా, లేకపోతే గొడవ పెట్టుకుంటారా, లేకపోతే అందరి దగ్గరికి వెళ్ళి ఏంటి కల్పించుకొని మాట్లాడతాడా, అవన్నీ పక్కన పెడితే ఆయన జెన్యూన్గా ఉన్నాడు, అదొకటి. తర్వాత ఇప్పుడు డెమాన్ ఉన్నాడు. డెమాన్ ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన టైము, ఎందుకంటే ఇన్ని రోజులు చక్కగా రెండు వారాలు క్యాప్టెన్సీ లో ఉన్నాడు, అంత సేవ్ అవుతూ నీట్గా వస్తున్నాడు, ఆ అమ్మాయి వెనకాల పడడమే సరిపోయింది. ఇప్పటివరకు బయట టాక్ ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి బయట అని తెలియదు. సో ఇప్పుడు డెమాన్కి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు దివ్య ఫస్ట్ వీక్ బాగానే ఉంది, సెకండ్ వీక్ అంతా కూడా చాలా బాగా ఆడుతుంది, ఈ అమ్మాయి చాలా బ్రెయిన్ పెట్టి ఆడుతుంది అని. ఆ బ్రెయిన్ అంతా ఏమైపోయిందో అర్థం కావట్లేదు. మాధురి గారు అన్నారు నువ్వు ఆయన చుట్టే తిరుగుతున్నావు, వరుణ్ గారి దగ్గర తప్ప వేరే దగ్గర కనిపించట్లేదు, నేను అక్కడే ఉంటాను అంటే ఇంకెవరితో మాట్లాడట్లేదు, నాకు అవసరం లేదు, నేను ఎవరితో మాట్లాడాను. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చెప్తేనే మాంతాను మాట్లాడడం, అంత అరగంటగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అలా ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. సో దివ్య డేంజర్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. తర్వాత భరణి గారు కూడా ఎక్కువ నామినేషన్స్లో లేరు. సో ఆయనకు కూడా బయట ఏం జరుగుతుందనే విషయం ఇప్పుడు ఈ నామినేషన్స్లో తెలుస్తుంది. ఆయనకు వచ్చే ఓటింగ్ ప్రకారం ఏంటి ఎలా ఉంటుంది అని.
తెలుస్తుంది, అప్పుడు కానీ తెలుస్తుంది. తనూజ కూడా అంతే, చాలా చక్కగా సేఫ్గా 4 వారాలు హాయిగా తిని కూర్చొని గొడవలు పెట్టుకొని ఏడ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ హ్యాపీగా ఉంది. ఇప్పుడు తెలుస్తుంది, భయం అనేది మొదలైంది వీళ్ళకి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలాగా తమ్ముడు అంటే అన్న చెల్లి ఓ కూతురు అందరు జమ అయ్యారు, అందరు నామినేషన్స్లో ఉన్నారు. ఇది పడాల్సిన టైం కరెక్ట్గా వైల్డ్ కార్డ్ వచ్చి పడింది. వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలండి, జనాలు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి అనేది వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు దీంట్లోంచి బయటకు వచ్చినాక ట్రూగా ఆడతారు వీళ్ళు. అప్పటి వరకు ఇదే దాంట్లో ఉంటారు. ఇప్పుడు ఎవరు బయటకు వస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు రేపటి నుంచి కెప్టెన్సీ టాస్కులు జరుగుతాయి. దమ్ము శ్రీజ మళ్ళీ వస్తుందని అంటున్నారు, ఎందుకంటే పాపం ఆ అమ్మాయి వెళ్ళడం అనేది కొంచెం అన్ఫేర్. డెఫినెట్గా మన పబ్లిక్ మనం ఓట్లేసి ఆ అమ్మాయిని పంపించేసి ఉంటే అది వేరే విషయం. కొత్తగా వచ్చిన వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ చిన్న గేమ్స్ పెట్టేసి అమ్మాయిని తీసేయడం అనేది కొంచెం టాక్ బయట, పాపం సింపతి అవన్నీ ఉన్నాయి. నిజంగా అమ్మాయి ఉంటే కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఇంత చిన్నగా ఉంటుంది కానీ అమ్మాయి చక్కగా గేమ్స్ ఆడింది, ఫెయిర్గా ఆడింది. నోరేసుకొని పడ్డా కూడా పాయింట్ భయపడకుండా ఏ పాయింట్ని అక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. సో వస్తుంది, షీల్ బి బ్యాక్ అన్నట్టుగా అంటున్నారు. చూద్దామండి, వస్తే మంచిదే, ఇంకా బెటర్గా ఉంటుంది ఆట. సో రేపటి నుంచి ఇప్పుడు ఈ కొత్త వాళ్ళకి ఈ పాత వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట. చూద్దామండి, రేపు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మా ఛానల్స్ కొంచెం మా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క 10 మినిట్స్ వీడియో అండి, అంతకు మించి ఏం పెట్టట్లేదు. చూడండి, కొంచెం మాకు కూడా ఎంకరేజ్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మీరు ఇందులోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, మీరు ఇందులోంచి ఎవరు సేవ్ అవుతారు అనేది మీరు కూడా మాకు కామెంట్లో పెడితే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి.